ఒక 20 మంది డీసీడీలు ఉంటారు, ఒక 40 మంది యూసీడీలు ఉంటారు, ఒక 100 మంది క్రౌన్లు ఉంటారు, ఒక 200 మంది డైమండ్లు ఉంటారు, 500 మంది 600 700 మంది స్టార్లు ఉంటారు, 400 మంది కార్యచీవర్లు ఉన్నారు. నీ కింద ఎవరున్నారు? ఎవరున్నారు? అందుకే సార్కి 20 లక్షలు వస్తున్నాయి, నీకు 100 రూపాయలు 200 వస్తున్నాయి. సింపుల్ సింపుల్. ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నేను లీడర్గా తయారవ్వాలి, నా కింద లీడర్షిప్ని తయారు చేసుకోవాలి. అది ఈ బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్. ఈ బిజినెస్ని అర్థం చేసుకోవాల్సింది అది. నీ అప్లైన్ ఎప్పుడు ఫోన్ చేసినా నిన్ను ఒకటే అడుగుతాడు, నువ్వెప్పుడు స్టార్ అవుతావు, నువ్వెప్పుడు డైమండ్ అవుతావు, నువ్వెప్పుడు క్రౌన్ అవుతావు, నువ్వెప్పుడు కారు తీసుకుంటావు. ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో. అంతేగాని నీ దగ్గర నుంచి వచ్చే 2000 పీవీ, 3000 పీవీ, 4000 పీవీతో కోట్లు రావు. ఇక్కడ వస్తాయా? కొంతమంది అయితే మరీ దారుణం, సిఎన్సీ చేయమంటే 3500 పెట్టి కొనాలా, 4000 పెట్టి కొనాలా. నాకు ఒకటి అర్థం కావట్లే, నువ్వు కొనే 4000తో నాకు 1,00,000 రూపాయలు వస్తాయా? ఎడన్నా వస్తాయా? ఏడ తయారవుతుందో తెలియదు. సంతూర్ సబ్బు సంవత్సరాలు బట్టి రుద్దుతున్నావు. సార్, ఒక కొత్త వ్యక్తి వచ్చి, నీకు తెలిసిన అన్నో తమ్ముడో లేకపోతే నీ ఫ్రెండో వచ్చి, బెస్టీలో అష్యూర్ సోప్ ఉంది, ఇది బాగుంటుంది అంటే, ఇట్లా ఒకసారి ఇది ఏడ తయారైంది, ఇది మంచిదేనా, ఇది పెట్టుకుంటే ఏమన్నా అయిద్దా, దురద వస్తుందేమో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. సైంటిస్టులు అయిపోతున్నాం మనం. ఎస్ఆర్. అందుకనే మనం ఇంకా అక్కడే ఉండిపోతున్నాం. మీకు ప్రొడక్ట్ మీద ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే 30 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం ఉన్న గౌతమ్ బాలి సారు మన కోసం ఒక R&D డిపార్ట్మెంట్ని కొంతమంది సైంటిస్టులు పెట్టి ప్రోడక్ట్లు తయారు చేపిస్తున్నారు. ఏమండి, ఎన్నో యాడ్లు వచ్చి మమ్మీ అనగానే, ఏంటి నువ్వు మమ్మీవా అనే సంతూర్ సోప్ అమ్ముతున్నాడా లేదా? ఎస్ఆర్. ఇక్కడ ఎంతమంది మన వెస్టీ సోప్ కాకుండా సంతూర్ సోప్ వాడేవాళ్ళు ఉన్నారు? మరి మీరు మమ్మీలాగా లేరే. నువ్వు మమ్మీవా కాదా? నువ్వు స్టూడెంట్ లాగా లేవే. మరి నువ్వు ఆమె పెట్టుకుంటుంది, నువ్వు పెట్టుకున్నావుగా సబ్బు. అంత యాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రోడక్టే అబద్ధం చెప్పి ప్రోడక్ట్ అమ్ముతుంటే ఏ యాడు రాదు, ఏ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. నేను వాడాను, బాగుంది, నువ్వు వాడు అని చెప్పే ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉండాలా? సారు. సో దయచేసి ప్రోడక్ట్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా డౌట్స్ తీసేయండి. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఒక్కటే, లీడర్షిప్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నీ టీంలో లీడర్స్ని తయారు చేయడం మీద ఫోకస్ పెట్టు. ఎంతకీ నా చెక్ ఎంత కాదు, నా డౌన్ లైన్ చెక్ ఎంత అని చెప్పి పనిచేయడం మొదలుపెట్టు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా చెక్ పెరుగుతుంది. నా చెక్ ఎంత అంటే నీ చెక్ అక్కడే అయిపోద్ది. నీ డౌన్ లైన్ చెక్ పెరిగితే ఆటోమేటిక్గా నీ చెక్ డబల్ ట్రిపుల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అర్థమైందా? మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద? ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్. ఇది ప్రోడక్ట్ అమ్మే బిజినెస్ కాదు, కొనే బిజినెస్ కాదు, సబ్బు పేస్ట్ బిజినెస్ కాదు. ఇది లీడర్షిప్ బిజినెస్. నువ్వు లీడర్ అవ్వాలి, నువ్వు కూడా క్రౌన్ అవ్వాలి, నువ్వు కూడా 1,00,000 పైగా ఆదాయం తీసుకోవాలి, నీ కింద క్రౌన్లు రావాలి, నీ కింద 1,00,000 పైగా ఆదాయం సంపాదించుకోవాలి. అప్పుడే నువ్వు ఇక్కడ సక్సెస్ అయినట్టు. అంతేగాని నాకెంత వచ్చింది, నా చెక్ ఎంతనే దయచేసి అది తీసేయండి. మన సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. నీ కింద ఒక లీడర్ డెవలప్ అయితే నువ్వు సిల్వర్ అవుతున్నావు, నీ కింద 2 లీడర్ డెవలప్ అయితే నువ్వు గోల్డ్ అవుతున్నావు, నీ కింద 3 లీడర్ డెవలప్ అయితే నీకు స్టార్ అయి కార్ వస్తుంది, నువ్వు నీ కింద 4 లీడర్ డెవలప్ అయితే డైమండ్ అవుతున్నావు, నీ కింద 5, 6 కంప్లీట్ అయితే క్రౌన్ అవుతున్నావు, నీకు ఇల్లు వస్తుంది. సార్, అంత బ్యూటిఫుల్ సిస్టమ్. దీన్ని అర్థం చేసుకో. నీ కింద ఉన్న వాళ్ళని డెవలప్ చేయి. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి కారు ఇప్పి నీ ఫోటో ఇంట్లో పెట్టుకుంటాడు దేవుడితో సమానంగా. సార్, రైట్. సో లీడర్షిప్ మీద ఫోకస్ చేయండి దయచేసి. నీ కింద లీడర్ని తయారు చేయి, నీ కింద టీంని డెవలప్ చేయి, నీ కింద ఉన్న వ్యక్తిని లీడర్గా తయారు చేస్తే ఆటోమేటిక్గా మనం ఇక్కడ డెవలప్ అవుతాం. మరి నువ్వు ఒక సక్సెస్ఫుల్ లీడర్ కావాలంటే ఏం చేయాలి అంటే
కంపల్సరీగా ట్రైనింగ్స్, మీటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నాలెడ్జ్ అనేది నువ్వు ఎంత నేర్చుకుంటే నువ్వు అంత నేర్పించగలుగుతావు. నీకే ఏమీ తెలియకపోతే నువ్వు ఏమీ చెప్పలేవు, అప్పుడు నువ్వు లీడర్ అవ్వలేవు, నీ టీంని కూడా నువ్వు లీడర్షిప్గా తయారు చేయి. ఇప్పటికీ స్టిల్ నౌ జాయిన్ అయ్యి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతున్నా కూడా బ్రౌంజు, సిల్వర్, గోల్డ్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా అప్లైన్కి ఫోన్ చేసి, సార్ షుగర్కి ఏమి ఇవ్వాలి సార్, ఇక్కడ నా దగ్గర ఒక ఆయన ఉండో షుగర్కి ఏమి ఇవ్వాలి సార్, సార్ పలానా విలేజ్ వచ్చినా ఇక్కడ నా దగ్గర ఒక ఆయన ఉండో, ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఆయన ఉన్నాడో మోకాళ్ళ నొప్పులకి ఏమి ఇవ్వాలి సార్, సార్ ఇక్కడ ఒక మేడం ఉంది, ఈ మేడంకి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్కి ఏమి ఇవ్వాలి సార్. ఇంకా ఫోన్లు చేస్తున్నారు. ఏది కొత్త వాళ్ళు కాదు, జాయిన్ అయ్యి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఇంకా ఏ ప్రాబ్లంకి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలో కూడా తెలవకోకుండా ఇంకా అప్లైన్కి ఫోన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఎందుకు ఇంకా ఫోన్ చేస్తున్నావు? 3 సంవత్సరాలైనా నువ్వు నేర్చుకోవట్లేదు, నువ్వు ట్రైనింగ్స్కి రావట్లేదు, నువ్వు మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. అదే నువ్వు ట్రైనింగ్స్కి వచ్చి, మీటింగ్స్కి వచ్చి నువ్వు నేర్చుకుంటే నీకు ఏ అప్లైన్ సహాయం అవసరం లేదు. నువ్వే నీ టీంని చాలా హ్యాపీగా గైడ్ చేయొచ్చు. ఎస్ఆర్ నువ్వు నీకే తెలీదా, నీ టీంకి నువ్వు అసలుకే చెప్పలేవు. అవునా కదా? వెస్టీజ్ వెల్నెస్ సింపోజియం అనే హెల్త్ కేర్ ట్రైనింగ్ ఉంది. ఎంతమంది అటెండ్ అయ్యారు? తిప్పి కొడితే 10 మంది లేరు, 20 మంది లీడర్లు కాకపోతే ఇంకొక 20 మంది ఉన్నారు. ఈ హాల్లో 600, 700 మంది ఉన్నారు, 20 మంది అటెండ్ అయ్యారు. మరి ప్రొడక్ట్ ట్రైనింగ్ వచ్చేది అక్కడే. 2 రోజుల పాటు నాలెడ్జ్ వస్తుంది. నేను ఇప్పటికి 5 సార్లు అటెండ్ అయినా, VWS 5 సార్లు అటెండ్ అయినా. టికెట్ 3500. 3500 తర్వాత చూద్దాం. 3500 నోట్లో నుంచి రావటం లేటు, తర్వాత చూద్దాం అంటాం. సార్ కానీ అదే నువ్వు నేర్చుకుంటే, అరే నీ టీం ఎంత వస్తే అంత టీంకి నువ్వు నేర్పించచ్చు కదా, అది మర్చిపోతావు ఏంటి? ఇవాళ 1500 అంటే ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో, ఎంతమంది ఎన్ని అన్నారో నాకు తెలుసు. ఎందుకు 1500? అవతలోడు 600 పెడతాడు, 700 పెడతాడు, 300 పెడతాడు అంటే ఈ హాల్కి ఆ హాల్కి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందా? బిర్యానీ తింటాం, 99 రూపాయల బిర్యానీ ఉంటుంది, 500 రూపాయల బిర్యానీ ఉంటుంది. ఎస్ఆర్ 99 రూపాయల బిర్యానీ రోడ్డు మీద బండి మీద తినాలా పోయి, అదే 500 రూపాయల బిర్యానీ 5 స్టార్ హోటల్లో తినాలా పోయి. ఎస్ఆర్ ఇది కూడా అంతే. నీకు ఎక్కడ పెట్టున్నారు మీటింగు? ఎవరు వస్తున్నారు? పోనీ ఎవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్గా? ఎవరు?